చూడండి ఎగ్ బిర్యానీ ఇలా చేశానండి. ఇది షేర్వానండి. ఇది షేర్వా, ఇది ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. టమోటా క్యూరీ వేసానండి. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు తిరుగుబాతుకి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పుదీనా వేసానండి. కొత్తిమీర వేసానండి నేను. చూడండి కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసానండి. ఇది షేర్వా. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసి కొంచెం మిక్సీకి వేసి చేశానండి. ఇది షేర్వా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది తింటే. దీనికి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. నేను ఇది ఒకటే చేశానండి. పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే. బాగుంటుందండి. నా టేస్ట్గా ఉంటుంది ఎగ్ బిర్యానీ. చూడండి, కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ చాలా ఎక్కువ వేయకూడదు. సాల్ట్ చూసుకొని వేయాల. బాగుంటుంది. బాస్మతి రైస్ కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఉదురుగా హోటల్ మాదిరి ఉంటుంది. నేను మామూలు రైసే వేసాను. బాస్మతి రైస్ వేస్తే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నెయ్యి కూడా కొంచెం వేసుకొని తినచ్చండి. దీంట్లోకి నెయ్యి వేసుకోవచ్చు.